టీవీ5 యాంకర్ సాంబశివరావుపై వైసీపీ లీగల్ అడ్వైజర్ పార్టీ సీనియర్ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల ఒక టెలివిజన్ డిబేట్ లో ఆయన సాంబశివరావును టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. సాంబశివరావు తన కార్యక్రమంలో ప్రతిరోజు వైసీపీ, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో బలంగా ఉంది. అదే అంశంపై పొన్నవోలు స్పందిస్తూ యాంకర్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంబ చేస్తున్న కామెంట్లు పార్టీని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఆరోపణలు చేశారు. డిబేట్ సందర్భంగా పొన్నవోలు చేసిన విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు, బలమైన సౌండ్ బైట్స్ వల్ల సాంబశివరావు ఒక రకంగా మాస్ ర్యాగింగ్ కు గురైనట్టే అయిందని నెట్ లో పలువురు కామెంట్ చేస్తున్నారు. పొన్నవోలు మాటల తీరుతో డిబేట్ కాసేపు వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన తాజాగా రాజకీయ పార్టీలకు, మీడియాకు మధ్య నెలకొంటున్న ఉద్రిక్తతలకు ఒక స్పష్టమైన ఉదాహరణగా మారింది. గత కొంతకాలంగా వైసీపీ నేతలు, ముఖ్యంగా టీవీ ఛానల్స్ లో కనిపించే యాంకర్లు, ప్యానలిస్టుల మధ్య మాటల యుద్ధం ఇంకా తీవ్రత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సాంబశివరావు, పొన్నవోలు ఎపిసోడ్ మరింత హీటెడ్ డిబేట్ కు దారితీసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు పొన్నవోలు వ్యవహారాన్ని తప్పుపడితే, మరికొందరు సాంబశివరావు వ్యాఖ్యాన శైలినే విమర్శిస్తున్నారు. ఆ సాంబా నవ్వుతున్నారు. సాంబా, నీ మాటలో నీ కడుపుమంట. ఒక్కసారి నువ్వేం బుద్ధుడివా? ఒక్క నిమిషం నీ బుద్ధుడు పోజు పెడతాను. ఒక్క నిమిషం మైక్ కింద పెట్టాడు. నువ్వు బుద్ధుడు అనుకుంటున్నావా? నీ పోజు నువ్వు ఇట్ట పెట్టి చెప్తుంటావు ఏంది ఇట్ట అంట. యువర్ థింకింగ్ దట్ యువర్ లార్డ్ బుద్ధ. అసహ్యంగా ఉంది నువ్వు ఆ పోజు, నువ్వు, నీ కథ. ఏం మాట్లాడావు? ఒక ఆర్థిక ఉగ్రవాది జైలు స్వతంత్రం తెచ్చాడా? ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం తెచ్చాడా? ఆయన మీద ప్రేమతో ప్రజలిస్తే ఏమా నీకు? ఆ ద్వేషంతో కాలి చచ్చిపోతారు ఎవడు కూడా. మీకు ఇంకే జబ్బులు పడలే, మీ ద్వేషమే మిమ్మల్ని దహించేస్తుంది. ఒక్కసారి నీ కామెడీ ట్రాక్ చూసుకో సాంబా, ఒక్కసారి చూసుకో. మిమ్మల్ని సాంబశివ గారు అదే అనిపించటంలే.